నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నేనుండగా నీకు భయమేలా అని సర్వదా నమ్మిన భక్తులకు అభయమిస్తూ కుల, మత, ప్రాంత, జాతులకు అతీతంగా అందరినీ సర్వవేళలా కాపాడే కరుణా సింధువు సద్గురువు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్. సాయి భక్తులకు కనుదోయి మూసి కైదోయి మొగడ్చి ప్రార్థించినంత మాత్రాన కరుణించే దేవుడు. ఆ సాయి దివ్య పాదాలను స్పృశించి మనసా నమస్కరించుకున్న మాత్రాన అభయమొసంగుతాడు. భక్తితో సాయినామ సంకీర్తనం చేసినంత మాత్రాన కష్టాలు తీరి సకల శుభాలు సంప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే సాయి పాదాలు పట్టుకుని పూజించుకునే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. సాయినాథునికి ఆలయాలు నిర్మించుకుని ఆ మహనీయుణ్ణి పూజించుకుని పునీతులం అవుతున్న భక్తజన సందోహం ఊరూరా కానొస్తుంది. నల్గొండ పట్టణంలోని శివాజీనగర్లో వెలిసిన శ్రీ సాయి ఆలయం షిరిడి సాయి భక్త సమాజంగా పరిఢవిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో నల్గొండ శివాజీనగర్లో ఉన్న శ్రీ సాయి మందిర విశేషాలేంటో వీక్షిద్దాం. దైవం మానుష రూపేణ అన్నట్లుగా సాయి సంకల్పమే భక్తజన మానస ప్రేరకమైంది. ఎందరో ఉదారులు, దాతలు, భక్తులు స్వయం సంకల్పితులై నల్గొండ పట్టణంలో రామగిరి కాలనీలో తొలి సాయి మందిరం నిర్మించారు. ఈ మందిర ఆవిర్భావానికి వారే కారణభూతులు. సాయినాథునికి ఆలయాలు నిర్మించుకొని ఆ మహనీయుని పూజించుకొని పునీతులవుతున్న భక్తజన సందోహం ఊరూరా కానవస్తోంది. నల్లగొండ జిల్లా నల్లగొండ పట్టణంలోని శివాజీనగర్లో వెలసిన శ్రీ సాయి ఆలయం శ్రీ షిరిడి సాయి భక్త సమాజంగా పరిఢవిల్లుతోంది. సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు, తన వెలుగును ప్రసరించాడు. పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం. ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురుపీఠం. సుమారు 25 ఏళ్ల క్రితం నల్గొండలో చిన్న తడికెల పందిరి వేసి సాయి మహారాజు పెద్ద ఫోటోను అమర్చి కొందరు భక్తులు సాయి భజనలు చేయటం ప్రారంభించారు. దాదాపు 5 ఏళ్లు ఆ విధంగానే సాగింది. అంతకుముందు సాయి దర్శనమే ఎరుగని ఒకరి కలలో కనపడి జాగో ఉటో మేరే పాస్ ఆవో అన్న సాయి సందేశపు ఆజ్ఞను తలదాల్చాడు. టాకీస్ రోడ్ చౌరస్తా దగ్గర స్థలాన్ని కేటాయించడం జరిగింది. క్రమేపీ ఆలయ నిర్మాణోత్సవ సంకల్పం కలిగి ఎందరో పెద్దలు, కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు మొదలైన వారి సహకారం సమకూడింది.
తొలుత గుడిసెగా మొదలై ఈనాడు ఇంతటి గుడిగా ఆలయం అభివృద్ధి చెందింది. శ్రీచరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం శ్రీచరణం శుభచరణం. త్రిమూర్తి స్వరూపకుడు సాక్షాత్తు ఆ దత్తాత్రేయుని అవతారమూర్తిగా సంభావింపబడే షిరిడీ సాయి ఎత్తైన పాలరాతి విగ్రహం నల్లగొండ ఆలయంలో సాక్షాత్తు షిరిడీలో వలనే భక్తజనానందదాయకంగా దర్శనమిస్తుంది. హే పావన లీలాఘన దీనావన కాపాడు కర్పూర నీరాజన కరుణించుము కడతీర్చుము మా జన్మల. శ్రీచరణం శుభచరణం సాయి చరణం. నిత్యం జల క్షీరాది అభిషేకాలతో అభిషిక్తుడిని చేసి శ్రీ సాయినాథునికి పట్టుపుట్టాలు వస్త్రాభరణాలు అలంకరింపజేసి పుష్పహారాలు రుద్రాక్షమాల ధరింపజేసి భక్తి శ్రద్ధలతో పూజాహారతులు నిర్వర్తింపబడుతుంటాయి. అనవరతము కడచిందు నీ ముఖబింబం అందింతుమో స్వామి ఆవాహనం సంపదలను వర్షించు నీ శుభహస్తం చేకొమ్ము ఓ స్వామి మా వందనం. సకల సుగుణ గంధాల వేద గ్రంథమా చందనాది గంధాల స్వీకరించుమా అమర పాద పద్మాల జ్ఞాన కందమా మాధు అర్ఘ్యపాద్యాల ప్రీతి నందుమా నిఖిల జగతి నీవైన నిగమసారమా నీకిదే మామది నైవేద్యం. శ్రీచరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం. శరణమయ్యా శరణమయ్యా సాయి నీ చరణాలి శరణంటి మోయి. ఇహ పరముగని పాద ప్రియ పూజనం తీర్చేను మాలోని ఆవేదనం శుభకరమగుని దివ్య గుణ కీర్తనం తెలిపేను స్వర్గాల ఆరోహణం. ధరణిలోని దైవాల కరుణ రూపమా తరణి కోటి కిరణాల తరుణ భాసమా అతుల పూర్వ పుణ్యాల నిధి నిధానమా శ్రీతుల బ్రోచు శివదత్త యోగి రాజమా అపర కల్పతరువైన అమర భూజమా పరమను ఫలమును వరమిడుమా. శ్రీచరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం. శరణమయ్యా శరణమయ్యా సాయి నీ చరణాలే శరణంటి మోయి. శరణమయ్యా శరణమయ్యా సాయి నీ చరణాలే శరణంటి మోయి. హే పావన లీలాఘన దీనావన కాపాడు కర్పూర నీరాజన కరుణించుము కడతీర్చుము మా జన్మల.
శ్రీచరణం శుభచరణం సాయి చరణం భవతరణం భయహరణం సాయి శరణం. భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల మందిరాలను దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఆయా దేవతల దర్శన భాగ్యంతో ఒన్నగూరే పుణ్య ఫలాలను పొందుతారు. అదేవిధంగా ధునికి ఎదురుగా దత్తస్వరూప ప్రతీకగా భావించే మేడి చెట్టు కూడా స్వతసిద్ధంగా ఏర్పడటం ఇక్కడి విశేషం. అందుకే ఇక్కడి సాయిపై భక్తులకు అకుంఠిత విశ్వాసం, అచంచల నమ్మకం. ఆలయంలో పఠన మందిరం ఒక విశేషం. మరెక్కడా కానరాని విధంగా శ్రీ షిరిడీ సాయినాథునికి చెందిన పారాయణ గ్రంథాలు, కీర్తనల గ్రంథాలు, సాయి చరిత్ర భక్తులకు ఇక్కడ పఠన సౌకర్యం కలిగిస్తూ శ్రీ గురుచరిత్ర పారాయణానికి, కీర్తనలు, భజనలు కావించుకోవటానికి అనుకూలంగా లభ్యమవుతాయి. ఆలయంలో శ్రీ సాయినాథునికి నిత్యం ఉదయం కాగడ హారతి, బాబాకు నైవేద్య సమర్పణ, ద్వారకామాయి సన్నిధిలో తైల సమర్పణ, మందిరంలో భజనలు, ధుని పూజ, మధ్యాహ్న హారతి, మహానైవేద్యం, భక్తి గీతాల పారాయణం, సాయంకాల హారతి, రాత్రి హారతి వంటి కార్యక్రమాలు షిరిడీలో మాదిరిగానే నిర్వహింపబడతాయి. శ్రీ సాయిబాబా వారికి ప్రతి గురువారం చేసే పల్లకి ఉత్సవం అత్యంత నయన శోభితం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆ ఉత్సవంలో మనము పాల్పంచుకుందాం రండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి. మతం పేర, కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తి ఇలకే అపరంజి వెలుగునిచ్చిన శ్రీ షిరిడీ సాయి పల్లకీ సేవ కూడా ఆలయంలో గురువారాలలోనే కాక పవిత్ర సందర్భాలలో కూడా జరిగే ఒక విశేష ఉత్సవం. శ్రీ సాయినాథుని ఉంచిన పూల పల్లకి ఆనందప్రద సంచారిణి అవుతుంది. దీపహారతులతో, కొబ్బరికాయ నైవేద్యాలతో ఊరేగింపు సాగుతుంది. సాయిరామ హరే, సాయి కృష్ణ హరే, జయ జయ సాయి హరే హరే అని భజిస్తూ భక్తులు పల్లకీ సేవలో పాలు పంచుకుంటారు. అలంకృత సాయికి వింజామరలు విస్తూ భజన కీర్తనలతో సాగుతారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సాయి. కొత్త సంవత్సరారంభం, దసరా, దీపావళి వంటి పర్వదినాల సందర్భంగా జరిగే విశేష పూజలు కాక ఏటా జరిగే గురుపూర్ణమి నాడు సాయినాథుని ఆరాధనోత్సవ వైభవం చెప్పనలవి కానిది. వేలాదిగా భక్తులు ఆ రోజు తరలివస్తారు.
సదానింబ వృక్షస్య మూలాదివాసిత్ సుధాశ్రావిణం తిక్తమవ్యప్రియంతం తరుంకల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం. ఓం రాజాదిరాజ యోగిరాజ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథుని కృప అందరికీ సంప్రాప్తించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.